కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం సీజ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు కస్టమ్స్ అధికారి శ్రీధర్. సరుకు రవాణా చేసే కార్గో షిప్ లో అక్రమంగా పీడీఎస్ బియ్యం రవాణా చేస్తే షిప్ మొత్తాన్ని సీజ్ చేయలేమన్నారు. షిప్ లో ఎన్నో రకాల సరుకులకు సంబంధించిన కంటైనర్లు ఉంటాయని, పీడీఎస్ బియ్యం ఉన్న కంటైనర్ను మాత్రమే సీజ్ చేయగలమన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోగలం కానీ షిప్ పై చర్యలు తీసుకోలేమన్నారు. పోర్టులోకొచ్చే ఏ సరుకునైనా నేరుగా షిప్పులోకి అనుమతించమని, లోడుకు సంబంధించిన అన్ని కాగితాలను పరిశీలించిన తర్వాత మాత్రమే షిప్లోకి అనుమతిస్తామన్నారు. ఎన్ని చెక్ పోస్టులు దాటొచ్చినా అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాతే పోర్టులో లోడింగ్కు అనుమతిస్తామన్నారు శ్రీధర్. ఎగుమతి చేసేది ఏ బియ్యం అయినా సరే పీడీఎస్ బియ్యం కాదని పౌర సరఫరాల శాఖ ఎన్ఓసీ చెకింగ్ డాక్యుమెంట్స్లో ఉండాల్సిందేనన్నారు. మామూలుగా స్మగ్లింగ్ గూడ్స్ ఉంటే మామూలుగా మిగతా వాళ్ళ కూడా ఉంటాయండి. సపోజ్ మెనీ ఎక్స్పోర్టర్స్ విల్ బి దేర్. ఒక ఎక్స్పోర్టర్ కాదండి, ఒక షిప్లో ఒక 4-5 ఎక్స్పోర్టర్స్ ఉంటారు. ఒక్కరి కన్సైన్మెంట్ కోసం మిగతావన్నీ సీజ్ చేయడం మామూలుగా జరగదు, మామూలుగా చేయం. సో ఎవరిదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ ఒక పెట్టెలో బంగారం తీసుకెళ్తున్నాడు అనుకుందాం, ఆయన ద ఎంటైర్ బాక్స్ ఈజ్ సీజ్డ్. ఆ పర్టికులర్ కన్సైన్మెంట్ని సీజ్ చేస్తాం. ఇట్స్ నాట్ క్యారింగ్ కన్సైన్మెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఎక్స్పోర్టర్. ఇట్ ఈస్ క్యారింగ్ ద కన్సైన్మెంట్ ఆఫ్ మెనీ ఎక్స్పోర్టర్స్. ఇప్పుడు ఒకటే తప్పు చేశాడు, దానికి మిగతా వాళ్ళందరి కన్సైన్మెంట్స్ మామూలుగా సీజ్ చేయడం జరగదు. మామూలుగా చేయొచ్చు, బట్ డిపెండింగ్ ఆన్ how many exporters are there and how many are actually violating the law, whether the ship itself was used for any kind of this